ఇక మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇవాళ జరిగే మహాయుతి కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు నేతలు. నిన్న జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఈ రోజు జరగనున్న మహాయుతి కూటమి సమావేశం గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు ఏక్నాథ్ షిండే. తమ పార్టీకి హోం, ఆర్థిక శాఖలు అడుగుతున్నారు ఏక్నాథ్ షిండే. మరోవైపు సీఎం ఎంపిక విషయంలో పరిశీలకులను నియమించింది బీజేపీ. పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానిని నియమించింది బీజేపీ అధిష్టానం. మరోవైపు ఈ నెల 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఇప్పటికే ఆజాద్ గ్రౌండ్స్ లో ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రకు కాబోయే సీఎం ఫడ్నవీస్ అని ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఆ మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి ఇవాళ జరగబోయే ఈ సమావేశంలో అయినా దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందనుకోవచ్చా శివ? రైట్, డెఫినెట్గా ప్రసన్న, గత 10 రోజులుగా అంటే 23వ తేదీన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈరోజు 3వ తేదీ, అంటే దాదాపు 10 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం ఉత్కంఠ వేయటం లేదు. ఈ రోజు రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మహాయుతి కూటమి సమావేశం జరగబోతోంది. నిన్న జరగాల్సిన ఈ సమావేశం ఏక్నాథ్ షిండే, ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే అనారోగ్య సమస్యల వల్ల గొంతు ఇన్ఫెక్షన్ అలాగే జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో నిన్న జరగాల్సిన సమావేశం జరగలేదు. ఈరోజు ఈ సమావేశం జరగబోతోంది. ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధానంగా బీజేపీ పీఠం అనేది బీజేపీకి సీఎం పీఠం అనేది క్లారిటీ వచ్చింది. కానీ దానికి సంబంధించిన పోర్ట్ఫోలియోలు, మంత్రివర్గంలో పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలనే దానిపై మాత్రం ప్రజెంట్ క్లారిటీ లేదు. దానిలో భాగంగానే ఈ మహాయుతి కూటమి సంబంధించి ఇంటర్నల్గా ఒప్పందం కుదిరిన తర్వాత అధికారికంగా ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే గత 4 రోజుల క్రితం సమావేశం జరగాల్సి ఉంది. కానీ అత్యవసర పనుల వల్ల తన సొంతూరు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అనారోగ్య సమస్యల వల్లే తన సొంతూరు సతారా వెళ్ళానని నిన్న ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తర్వాత ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చారు. నిన్న జరగాల్సిన మీటింగ్ కూడా మళ్ళీ అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల జరగలేదనేది ఒక సమస్యగా ప్రధానంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏక్నాథ్ షిండే మాత్రం హోమ్ మినిస్ట్రీ అలాగే ఫైనాన్స్, అంటే హోంశాఖ మంత్రిగా అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా తమకు సంబంధించిన తమ వర్గానికి ఇవ్వాలనేది ప్రధానంగా ఏక్నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నారు. దానికి బీజేపీ మాత్రం ఒప్పుకోవటం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ క్లారిటీ ఇవ్వడంలో తాత్సారం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఒక క్లారిటీ ఇచ్చారు. బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా వారిద్దరు చెప్పినప్పటికీ కూడా ఏక్నాథ్ షిండే మాత్రం కొంత మెలిక పెడుతున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ ప్రకటన అనేది, అధికారిక ప్రకటన అనేది లేట్ అవుతుంది. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఇమీడియట్గా మంత్రివర్గం కూడా కొలువుదీరే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి ఆ క్లారిటీ కోసమే ఏక్నాథ్ షిండే వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న జరగాల్సిన సమావేశం ఈ రోజుకు వాయిదా పడింది. ఇప్పటికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో హాజరవుతారు లేదని దానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ సమావేశం ఉంది అనేది మాత్రం ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటిస్తారు. పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా కీలక ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఏక్నాథ్ షిండేని ప్రకటిస్తారంటే ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి రేపు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఉదయం 10 గంటలకు జరగబోతుంది. కేంద్రం నుంచి బీజేపీ పరిశీలన బృందం 3తో కూడిన పరిశీలకులను ముంబై పంపించబోతుంది. దానిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా దీంట్లో పరిశీలకులకు ఉన్నారు. పరిశీలకుల బృందం అనేది ఇటు ముంబైలో కూడా పర్యటించబోతుంది. ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరిగిన తర్వాత, శాసనసభ పక్ష నేతను ఎన్నుకున్న తర్వాతే నేతనే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు. 5వ తేదీన ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. కానీ ఈలోపు క్లారిటీ రావాల్సింది. మంత్రివర్గానికి సంబంధించి, పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఒక క్లారిటీ రావాల్సింది. దానికి సంబంధించి క్లారిటీ కోసం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నిన్న ఢిల్లీ వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, ఇతర ప్రముఖులతో, బీజేపీ పెద్దలతో కలిశారు. తనకు సంబంధించిన ఏ పోర్ట్ఫోలియోలు కావాలో అనే దానిపై మాత్రం ఆయన కూడా ఒక నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది. ఒకటి వ్యవసాయ శాఖ, మరికొన్ని శాఖలు తనకు ఇవ్వాలనేది, వారికి సంబంధించిన కూటమికి వారి పార్టీకి ఇవ్వాలనేది ప్రధానంగా అజిత్ పవార్ కూడా ఒక నివేదికను సమర్పించినట్టు తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీకే ఇవ్వడం కన్నా తనకు అభ్యంతరం లేదనేది అజిత్ పవార్ కూడా ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ ఏక్నాథ్ షిండే వల్ల ఇది లేట్ అవుతుందనేది ఒక సమాచారం అయితే అందుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మహాయుతి కూటమి సమావేశం జరగబోతుంది. ఈ కూటమి ఎన్ని గంటలకు జరగబోతుందని కూడా చూడాల్సింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఏక్నాథ్ షిండే అడుగుతున్నట్లుగా
హోంశాఖ అలాగే ఆర్థిక శాఖ ఇస్తారా, లేదా హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ ఈ మూడు బీజేపీ వద్ద ఉంచుకుని వేరే శాఖలను కేటాయిస్తారా షిండే వర్గానికి అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ శాఖల వద్దే కొంత లేట్ అవుతుంది అనేది కూడా బీజేపీ అగ్రనాయకత్వం కూడా తెలుపుతోంది. ఇటు ఏక్నాథ్ షిండే వర్గం మాత్రం మొదటి నుంచి కూడా ఇస్తే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, లేదా హోంశాఖ అలాగే ఫైనాన్స్ అనేది తమ వర్గానికి ఇవ్వాలనేది షిండే వర్గం చెబుతూ ఉంది. అంటే ఏక్నాథ్ షిండే పైకి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్తూనే, అంటే జీవితంలో తను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదు, కానీ ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ చేశారు, ఈ రుణం తీర్చుకోలేనిది అంటూ కూడా చెప్తున్నారు. కానీ అంతర్గతంగా మొత్తం తనకే ముఖ్యమంత్రి కావాలి అనేది తన కుమారుడు ఏక్నాథ్ షిండే వారి అనుచర వర్గం అంతా కూడా చెప్తున్నారు. కానీ ఫైనల్గా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా అందరూ చెప్తూ ఉన్నారు. ఇక అధిష్టానం మాత్రం ఫైనల్గా బీజేపీ నేతకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ కూడా చెప్తున్నారు. ఇక ఫైనల్గా దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రకటిస్తారా, కొత్తగా ఎవరైనా తెర మీద తీసుకొస్తారని చూడాల్సింది. కానీ ఇప్పటి వరకు మాత్రం 99% దేవేంద్ర ఫడ్నవీస్కి సీఎం పీఠం అనేది దక్కబోతుంది అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. ఇక ఫైనల్గా ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వబోతున్నారు, ప్రమాణ స్వీకారం ఎన్ని గంటలకు ఉంటుంది అనేది కూడా చూడాల్సింది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆజాద్ మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 5వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఫైనల్గా ఈ రోజు రేపట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఓకే శివ, థ్యాంక్ యూ.